దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు 3 సార్లు ఓంకారం చెప్పిద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్. ఈరోజు మన కార్యక్రమంలో పీసీఓడి, పీసీఓఎస్ వాటికి సంబంధించినటువంటి ప్రాణాయామాలు, ఆసనాలు నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అవుతున్నాయి. ప్రతి నలుగురిలో ఒక అమ్మాయిలో ఖచ్చితంగా ఈ పీసీఓడి సమస్యలు వస్తున్నాయి. సో దీనికి పరిష్కారం మన యోగా సాధనలోనే ఎక్కువ లాభాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు పీసీఓడి, పీసీఓఎస్ సమస్యల కోసం మనం ఇక్కడ మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరిన్ డిజార్డర్ ఆర్ సిండ్రోమ్ అంటారు. సో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదట ప్రాణాయామాలు కపాలభాతి క్రియ స్టార్ట్ చేయండి. కాన్సంట్రేషన్ అబ్డామిన్ ఏరియా. క్లోజ్ యువర్ ఐస్. కాన్సంట్రేషన్ అబ్డామిన్ ఏరియా. ఈ యొక్క కపాలభాతి క్రియను ఇంచుమించు సమస్య తీవ్రంగా ఉంటే 10 నిమిషాలు, మామూలుగా ఉంటే 5 నిమిషాలు ప్రతిరోజు అభ్యసించవలసి ఉంటుంది ఈ సమస్య ఉన్నవాళ్ళు. కాన్సంట్రేషన్ ఆన్ యువర్ అబ్డామిన్ ఏరియా. పొట్ట లోపలి భాగాలన్నీ కూడా ఇందులో చక్కగా ప్రభావితమవుతాయి. ప్యాంక్రియాస్, స్ప్లీన్, లివర్, ఇంటెస్టైన్, డియోడిన్, అట్లాగే పెల్విక్ రీజన్, ఈ భాగాలన్నీ కూడా చక్కగా ఇక్కడ ప్రభావితం జరిగి ఆ యొక్క పీసీఓడి సమస్యను తొలగించడానికి ఈ యొక్క కపాలభాతి క్రియ చక్కగా పనిచేస్తుంది. మీరు ఇంట్లో చేసేటప్పుడు మినిమం 5 నిమిషాలైనా ఈ యొక్క క్రియను చేస్తే చాలా బాగుంటుంది. రిలాక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మహాబంధన్. దీన్ని త్రిబంధాలు అని కూడా అంటారు. ఇన్హేల్, ఎక్సేల్, బంధాస్. పుల్ యువర్ అబ్డామిన్ ఇన్సైడ్. chin touch your chest, anus close. శ్వాస వదిలేసి మీ శక్తి మేరకు ఈ బంధాల్లో ఉండాలి. ఎవరి శక్తి మేరకు వారు బలవంతంగా కూడా ఎక్కువగా చేయకూడదు. రిలీజ్ ద బంధాస్. వన్స్ అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ బంధాస్, ఎక్సేల్ అగైన్ బంధాస్. జలంధర్ బంద్, ఉడ్యాన్ బంద్, మూల్ బంద్ త్రిబంధాలు అంటారు, లేదా బాహ్య ప్రాణాయామం అంటారు, లేదా మహాబంధన్ అని కూడా అంటారు. పేరు ఏదైనా కానీ చేసే విధానం మాత్రం ఇదియే. రిలీజ్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అగ్నిసార్ క్రియ. అగ్నిసార్ క్రియ. రెండు చేతులు ముందుకు పెట్టి ఇన్హేల్, ఎక్సేల్, ఎంప్టీ స్టమక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఎంప్టీ స్టమక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్.
మామూలుగా పద్మాసనం కూర్చొని చేయండి. సిట్ ఇన్ పద్మాసన్. సిట్ ఇన్ పద్మాసన్. కాస్త చేతులు ముందుకు పెట్టండి. ఇలా ముందుకు పెట్టి ఇన్హేల్, ఎక్సెల్, ఎంప్టీ స్టమక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఖాళీ పొట్ట ముందుకు వెనక్కి మూవ్మెంట్ చేయండి. బ్రెత్ లోపల ఉండకూడదు. ఎక్సెల్ చేసి మూమెంట్. ఇన్హేల్, ఎక్సెల్, మూమెంట్. కంటిన్యూ. క్లోజ్ యువర్ ఐస్. కాన్సంట్రేషన్ అబ్డామిన్ ఏరియా. Once again inhale, exhale, empty stomach forward backward. Empty stomach ను ముందుకు వెనక్కి చేస్తూ ఉండండి. Pull in, pull out, 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 like this. Maximum pull in, release. Pull in, pull out, pull in, pull out. ఈ యొక్క కపాలభాతి క్రియ కూడా ఇంచుమించు 2 నిమిషాలు, మన సమయం బట్టి 3 నిమిషాలు కూడా చేయవచ్చు. రిలాక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ చక్కీ చలాసన్. స్ప్రెడ్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు స్ప్రెడ్ చేయండి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. లెఫ్ట్ టు రైట్, క్లాక్ వైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్ యువర్ అబ్డామిన్ ఇన్సైడ్, దెన్ rotate. యాక్చువల్గా 10 కౌంట్స్ చేయాలి. ఇక్కడ సమయం కొద్దీ మనము ఒక 5 రౌండ్స్ చేసి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, రివర్స్, యాంటీ క్లాక్ వైజ్, కంప్లీట్ ఫార్వర్డ్ బెండింగ్. వైల్ కమింగ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చినప్పుడు పొట్ట భాగాన్ని లోపల లాగి చేస్తే ఎక్కువగా ప్రయోజనము ఉంటుంది. రిలాక్స్. నెక్స్ట్ ఆసన్ ఉపవిష్ట కోణాసన్. స్ప్రెడ్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు వెడల్పు చేయండి. చేతులు ముందర పెట్టండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, పుల్ యువర్ అబ్డామిన్ సైడ్, దెన్ బెండ్ మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్. ట్రై టు ఫోర్హెడ్ టచ్ ద ఫ్లోర్. మీ నుదురు భాగం వీలైతే నేలకు తగిలించే ప్రయత్నం చేయండి. మీ పొట్ట భాగాన్ని లోపలికి లాగి ఉంచడం ఇక్కడ ప్రధాన విషయం ఇది. పుల్ యువర్ అప్ డౌన్. నార్మల్ బ్రీతింగ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ. మీ శక్తి మేరకు ఎవరికి ఎంత శక్తి ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ ఆసనంలో స్టే చేయవలసి ఉంటుంది. స్లోలీ కమ్ టు నార్మల్. దెన్ బటర్ఫ్లై. 2 చేతులు ఇంటర్లాక్. దెన్ knees up and down. Close your eyes. Knees up and down. ఈ బటర్ఫ్లైని 100 టైమ్స్ చేయొచ్చండి. ఇక్కడ మనం సమయం కొద్దీ కొంత టైం చూపిస్తున్నాం. ఇక్కడ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే దీన్ని 100 టైమ్స్ 200 టైమ్స్ కూడా చేయొచ్చు. ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు, కాస్త ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు. ఇందులోనే 2వ రకం కూడా ఉన్నది. 2 చేతులు ఇలా వెనుకకు పెట్టి, 2 కాళ్ళు ఇలా పెట్టి, ఇది కాస్త సులభంగా ఉంటుంది. ఇది ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఈ విధంగా ఇది కాస్త ఈజీ మెథడ్. ఇది ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఇది రెండు మోకాలు కలవాలి. జాయిన్ అప్ అండ్ డౌన్, నీస్ అప్ డౌన్, నీస్ అప్ డౌన్. దీన్ని కూడా సమయం ఉంటే మీరు ఇంట్లో వీలైనన్ని ఎక్కువసార్లు చేస్తే ఫలితం బాగుంటుంది. 100-200 టైమ్స్ కూడా ఇంట్లో మీరు చేసే ప్రయత్నం చేయొచ్చు. రిలాక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ బద్ధ కోణాసన్. ఇది చాలా ముఖ్యమైన ఆసనం. ఇది మనం చేసే ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్యల కోసం ఇది
శ్వాస వదిలేసి నార్మల్ బ్రీతింగ్తో కొద్దిసేపు ఉంటే ఇక్కడ పెరినియం రీజన్ చాలా ప్రభావితం చెందుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ఈ యొక్క పీసీఓడి సమస్యల కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు మనం చూపిస్తున్నటువంటివి చేస్తే ఒక నెల 2-3 నెలల్లోనే మీ పీసీఓడి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్లోలీ కమ్ టు నార్మల్, రిలాక్స్. నెక్స్ట్ ఆసన్ పశ్చిమోత్తాసన్. 2 కాళ్ళు ముందుకు చాపండి. స్ప్రెడ్ యువర్ లెగ్స్, హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. ఇన్హేల్ అప్, raise your hands upside while exhaling. Pull your abdomen inside. Then 2 చేతులు అందిన వాళ్ళు టోస్ పట్టుకోండి, అందని వాళ్ళు అరికాళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే ఎంత వీలైతే అలా చేయండి. ఈ యొక్క ఆసనంలో ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. 2 నిమిషములు ఉంటే ఇక్కడ స్టే చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. ఇక్కడ ఈ పశ్చిమోత్తాసనాన్ని ఒక పీసీఓడి సమస్యలకే కాకుండా ఇంచుమించు ఆల్ అప్డౌన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, డయాబెటిక్, కిడ్నీ, లివర్, నీ పెయిన్స్ అన్నిటి కోసం కూడా పనికొచ్చే ఆసనం. కాబట్టి ఇది ఈ పశ్చిమోత్తాసనాన్ని 2 నిమిషములు ఉంటే చాలా మంచిగా లాభాలు జరుగుతాయి ఇందులో. ఇన్హేల్ అప్, ఎగ్జేల్, రిలాక్స్. పూర్వోత్తానాసన్. స్ప్రెడ్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు ముందుకు చాపండి. హ్యాండ్స్ బిహైండ్ యువర్ హిప్స్. రేస్ అప్. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ. పుల్ యువర్ అబ్డామిన్ సైడ్. యువర్ హిప్స్ అప్ అండ్ డౌన్. మీ నడుము కిందికి పైకి, అప్ అండ్ డౌన్. స్లోలీ పుల్ యువర్ అబ్డామిన్ సైడ్, అప్ అండ్ డౌన్. దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. యువర్ హిప్స్ అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 10 to 15 టైమ్స్ చేయాలి. అగైన్ అప్, పైన స్టే చేయండి, పైన ఆపండి. ఈ విధంగా 10 to 15 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆపండి. స్లోలీ కమ్ టు నార్మల్. నెక్స్ట్ ఆసన్ మలాసన్. మలాసన్. సిటిన్. 2 కాళ్ళ మీద ఇలా కూర్చొని 2 మోచేతులతో మోకాళ్ళను స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ యువర్ నీస్. 2 మోచేతులతో మోకాళ్ళను స్ప్రెడ్ చేసి కొద్దిసేపు ఉండే ప్రయత్నం చేయాలి. మలాసన్. పూర్వకాలంలో స్త్రీలు ఎక్కువగా ఈ పోస్చర్స్లోనే కూర్చునేవాళ్ళు. కమ్ టు నార్మల్, కమ్ టు నార్మల్. ఓం శాంతి శాంతి శాంతి. Rub your palms, put the heat, apply your face, relax.